నెల్లూరు జిల్లా పొదలకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హరిపై పొదలకూరు ఎస్ఐ అకారణంగా చెయ్యి చేసుకోవడం, ఆ దృశ్యాలను తెలుగుదేశం నాయకులు వీడియో కాల్ ద్వారా చూపించడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో పొదలకూరు పోలీస్ స్టేషన్ను ముట్టడించి భారీ నిరసన చేపట్టారు. అధికారుల వేధింపులు, లంచగొండితనంపై కాకాని చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. మాకు కొట్టే అధికారం ఉంది అని చెప్తే మేము వెళ్ళిపోతాం. మాకు పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టే అధికారం ఉంది అని చెప్పి ఎంతో ఉంటుంది మాకు. ఇప్పటికి ఇది ఒకటోసారి కాదు. మీ ఎస్ఐ కవర్లు ఇచ్చినాడు ఒక మాట, కవర్లు ఇచ్చినాడు ఒక మాట. ఇక్కడ చెప్పిస్తాను నేను. మీ ఎస్ఐ ఎంతమంది బహిరంగ విచారణ చేయించాను. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళే, లేకపోతే డబ్బులు తీసుకుంటారు. ఏమనుకుంటున్నాడు? పొద్దున ఫోన్ చేసి మీరు కనుక వస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతాడు. దమ్ముంటే పెట్టమని మీ ఎస్ఐ నాన్ బెయిలబుల్ కేసు మా మీద. నాన్ బెయిలబుల్ అంతలాగా మీ ఎస్ఐ లాంగ్ ఆర్డర్ అనుకుంటే ఆయన మామూలుగా కాకి గుడ్డలు వేసుకుని ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం కానీ ఇష్ట ప్రకారం కొట్టడానికి కాదు మిమ్మల్ని పెట్టింది. మీరు ఇష్ట ప్రకారం కొడతారు. మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు పెట్టి కంప్లైంట్ చూపించండి. మాకు కొట్టి చెప్పేదండి. కొట్టి ఎస్ఐ ఎంత లెక్కలేదంటే కొట్టి పొద్దున రమేష్ ఫోన్ చేసి మీ సార్ గోవర్ధన్ రెడ్డి వస్తాను అన్నాడంట. సార్ వస్తే మీ అందరి మీద జైలుకి పంపించి నాన్ బెయిలబుల్ కేసులు పెడతాను అన్నాడంట. ఇప్పుడే ఫోన్ చేయండి. అక్కడ చేశాడా లేదా? ఫోన్ కాల్ చేయండి. మేము ఎంక్వైరీ చేస్తాము. ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పుడు అతను పోయి మామూలుగా నేరుగా సోమిరెడ్డి దగ్గర ఎవరో దగ్గర చేస్తాడు. దీనికి అబ్బాయిలు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టేవాళ్ళు కదా మనకు కావాల్సిందే పెట్టుకుంటారు. మేమని అయితే అతను 4 గంటలకు పిలిచాడు. పిలిచిన తర్వాత గోవర్ధన్ గారు వస్తారని చెప్పారు. ఎస్ఐ గారు 6 గంటలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి జరిగిన విషయం అంతా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నన్ను లోగా తీసుకెళ్ళాడు. లాఠీ తెమ్మన్నాడు. కొట్టాడు. నీ మీద నాకు ప్రశ్న ఉంది అని కొట్టాడు. ఆడికి అయిపోయింది. నేను దమ్ముగానే కూర్చోను. నన్ను కొట్టి మళ్ళీ వీడియో కాల్ నన్ను కొట్టి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేశాడు. మళ్ళీ నా ఫోన్ తీసేసుకొని మళ్ళీ రేపు రా నీకున్న మళ్ళీ ఇంకోసారి సీసీ కెమెరా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సీసీ కెమెరా ఉండాలి కదా. ఆ సీసీ కెమెరాల ప్రకారం సార్ మా కులదైవం వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను 2 సార్లు కొట్టాను ఎస్ఐ గారు. చెప్పండి ఎస్ఐ నేను కొట్టలేదు పునాది మీద ప్రమాణం చేసి చెప్పండి. మా కులదైవం మీద వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నమ్మకంతో ప్రకారం మళ్ళీ మేము వచ్చే పని చేయాలి. మీరు మళ్ళీ మమ్మల్ని రానివ్వాలండి. ఓకే ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద, నౌరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలుబుచ్చడం జరిగింది.
డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం. మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసనను విరమించుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది, మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషా అయినటువంటిదంటే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్తుంటాడు, నేను పెద్ద విజనరీ అని. రైతులు ఇద్దరం ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు, వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలేడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత ఆ గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్లు ఇస్తారో అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారులు. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మేము మానుకుని అడగడం, మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఉంది కాబట్టి మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నేను 40,000 తీసుకున్నటువంటి ఆ ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పిన మీదట మా హరి, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాలు పోయినా మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంటు కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాని మీద దుర్భాషలాడాడు. గొడవ జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి చెప్పాడు. ఆ ఏఈ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా చూపించండి అంటే సిఐ నీళ్లు నవ్వుతున్నాడు, కంప్లైంట్ లేదని. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరిచ్చారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈరోజు ఆ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏఈ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా రేపు ఎలక్ట్రిసిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అక్కడ ఎస్సీ గారి దగ్గరికి పోయి అడుగుతాం. అది ఒక సందర్భం. అయితే నేను నిన్న నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎస్ఐకి ఏం చెప్పానంటే, అయ్యా వాళ్ళు ప్రమాణకం చేస్తారు, ఆ ఏఈ నేను తీసుకోలేదని ప్రమాణకం చేయమనండి, ఆ 40,000 ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రమాణకం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ 40,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించండి, కరెంట్ కనెక్షన్ అవసరం లేదు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి ప్రాణం పైన వాళ్ళ గడప తొక్కరు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది సీరియల్లో ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళకి సీరియల్లో ఇవ్వకుండా లంచం తీసుకొని ఆ లంచంతో సంతృప్తి పడకుండా మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితేనే ఇస్తానని చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి మేము వెళ్ళము అంటే దాని మీద ఎస్ఐ వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు, వీడియో కాల్లో చూపిస్తాడు. పాపం ఎస్సీలు దళితులను పట్టుకుని కొడితే వాళ్ళు ప్రైవేట్ కేసు వేస్తుంటారు. ఇంతకుముందు మా దళితులు మీరు చేయి చేసుకున్నాడని చెప్పి సోమిరెడ్డి మాట్లాడితే ఏదో ఉదయగిరి నారాయణ అని చెప్పి ఓ దళితుడి కేసు ఎత్తుకొని ఒకతుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సోమిరెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఏదో ఎత్తుకొని తిరగడం కాదు. ఆ ఉదయగిరి నారాయణ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉన్న మాకు కానీ ఏదైనా సంబంధం ఉందని చెప్పి నువ్వు తినిపించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఏదో జరిగితే దాన్ని తీసుకొని ఆపాదించడం కాదు. ఈరోజు అధికారులు చెప్తున్నారు, బయట ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, సిఐలు చెప్తున్నారు, ఎస్ఐలు చెప్తున్నారు, మేము ఇంతనే ముట్ట చెప్తే తప్ప మాకు సర్వేపల్లి నియోజకవర్గంలో పోస్టింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అబ్బా కొడుకులకి సోమిరెడ్డి కొడుకులకి నెలమామూలు దండి ఇవ్వాల్సి వస్తుంది. మేము లంచాలు తీసుకోకపోతే ఏం చేయాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి మాట ఈరోజు అధికారులు చెప్తున్నారు. నీకు సిగ్గు, శరము, లజ్జ, మానము, అభిమానం అనేటువంటిది ఉంటే సోమిరెడ్డి అనేవాడికి ఈరోజు నేను చెప్తున్నా, పచ్చని చెట్టు కింద నీడలో ఉండి చెప్తున్నా, నెల్లూరు పొదలకూరు చరిత్రలో ఎంతోమంది మేము శాసనసభ్యులుగా పనిచేశాం. ఎప్పుడైనా ఎన్నడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది లేఅవుట్లు వేసి ఉంటారు. ఏ రోజైనా ఒక్క లేఅవుట్ వాడి దగ్గర ₹1 డబ్బులు ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి నా దగ్గర దాకా ₹1 ఏ రోజైనా వసూలు చేసినటువంటి చరిత్ర ఉందా? నువ్వు వచ్చావు, అక్కడ ఒక అక్రమ లేఅవుట్ వేయించావు, వాళ్ళ మీద ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసావు, ఆ స్టేషన్లో కేసు తొక్కిపెట్టావు, ఈరోజు వాళ్ళ దగ్గర 2.5 కోట్ల డబ్బులు తీసుకున్నావు.
డబ్బులు తీసుకున్నావా లేదా, నువ్వు ప్రమాణకం చేస్తావా అంటే నోరు తెరిచి నేను తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నావు నువ్వు. కాబట్టి ఈరోజు మరలా ఆ ఎస్ఐ ఎంత ధైర్యం అనుకున్నాడు, ఏమనుకుంటున్నాడు ఎస్ఐ అంటే? ఎస్ఐ ఈరోజు 2029 దాకానే ఎస్ఐ. 2029 తర్వాత ఈ ఎస్ఐ ఎక్కడుంటాడో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ చూస్తారు. 2029 తర్వాత ఎస్ఐగా కనిపిస్తే మీకు ఈరోజు ఆయన ఉద్యోగంలో కొనసాగితే ఆ రోజు నన్ను అడగండి అని చెప్పి నేను మా అందరికీ చెప్తున్నా, మా వాళ్ళందరికీ చెప్తున్నా. 2029 దాకా నువ్వు ఎస్ఐ గుర్తుంచుకో. 2029 తర్వాత నీకు ఆ ఎస్ఐ ఉద్యోగం ఉండేటువంటి ప్రసక్తే ఉండదు. నీ భార్య బిడ్డలు వీధిని పడ్డా నేను మరలా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, మీకే అయ్యో అనిపించేటువంటి విధంగా ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కాబట్టి ఈరోజు అందరికీ ఫోన్ చేసి ఎస్ఐ అంటే ఏమన్నా మొనగాడు అనుకున్నాడా, ఆయన ఏమన్నా పెద్ద ఇది అనుకున్నాడా? ఆయన ఫోన్ చేసి మీరు కనుక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతానంట. దమ్ముంది, ధర్నా చేశావు, నీ దమ్మేందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టు. మేము చెప్పాం నువ్వు ఉంటే కేసులు పెడతానో, మేము వచ్చి నిలబడ్డాం, ధర్నా చేశాం. నీకు ధైర్యం ఉంటే మీరు ఏదో పోలీసు వాళ్ళు వచ్చి మా మీద కేసులు పెట్టుకోండి. మీ పోలీసు కేసులకు భయపడతామా? మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటా. ఆ ఏఈ లంచాలు తీసుకున్నటువంటి ఏఈ ఒకడు, ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసినటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చేయబడితే అది మా మీద పట్టట్టే అనుకుంటావు తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాను తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి మీకు ఒకవేళ అంత అక్కసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకొని ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తలు జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొడతామనంటే ఇదేమి ఎవడబ్బా జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్కి సిద్ధపడండి, జైలుకి పోవాలంటే జైలుకి పండి. నేను మీకు చెప్పేటువంటి మాట ఈ చెట్టు కింద నిలబడి మీ మీద ఎవడైనా పోలీస్ అధికారి కనుక చేయి చేసుకుంటే అదే రీతిలో తిరిగి మీరు స్పందించండి. దాని మీద ఏదొచ్చినా సరే నేను అండగా నిలుస్తానని చెప్పి జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే, ఈ జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీదకి వస్తే వాడు ఏ విధంగా మీ మీదకి వస్తాడో అదే విధంగా మీరు తిరిగి సమాధానం చెప్పండి. ఎవడికి చెప్పుకుంటాడో నేను చూస్తాను అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం. అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం మా అందరి వారసత్వం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ సరిగా ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవడు చెయ్యి వేసినా సరే మరలా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చెయ్యి వేసినటువంటి పాపానికి నేను నాశనం అయిపోయినాననేటువంటి విధంగా కుమిలి బాధపడేటువంటి విధంగా మీకు ఉండేటువంటి రేపు గుణపాఠం నేర్పబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎస్ఐని వదిలిపెట్టాం. ఇప్పుడు మామూలుగా మీరు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చామో ప్రైవేట్ కేసులు వేస్తాం, తప్పనిసరిగా అరెస్ట్ చేయిస్తాం రేపు రాబోయేటువంటి రోజుల్లో. మరలా పాపం ఈయన ఎంతమంది మీద కేసులు పెట్టాడో అన్ని కేసులు ఆయన మీద పడతాయి. విచారణ జరిపిస్తాం, విచారణ జరిపించిన తర్వాత చర్యలు చేపడతాం తప్ప ఎవరిని కూడా విడిచిపెట్టేది పని ఉండదు. కాబట్టి ఈరోజు లంచం తీసుకున్నటువంటి ఏఈ ఎవడైతే ఉన్నాడో ఎస్సీతో మాట్లాడడం, ఈతో మాట్లాడడం, సీరియల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి నీ ఇష్ట ప్రకారం ఏ విధంగా కనెక్షన్ ఇస్తున్నాడు అనేటువంటిది కూడా రేపు వెళ్ళి ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి నెల్లూరులో ఎస్సీ దగ్గరే తేల్చుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పొదలకూరు పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి దీని మీద మేము వచ్చాం. నిన్న పెరుదోల పంచాయతీలో గ్రామానికి సంబంధించినటువంటి భూమి ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమి విషయంలో భూమి వివాదంలో అది గ్రామానికి చెందింది అని చెప్తే ఒక వ్యక్తి నాది అని చెప్తే ఆ వ్యక్తి దగ్గర వకాల్తా పుచ్చుకొని ఆ వ్యక్తి దగ్గర నువ్వు అందరికీ గ్రామస్తులకు ఫోన్ చేసి ఎస్ఐ మీరు అది గ్రామ భూమి అని చెప్పడానికి లేదు, చెప్తే మీ మీద చర్యలు ఉంటాయంటే నువ్వు సివిల్ డిస్ప్యూట్స్లో నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏమనుకుంటున్నావు? పొదలకూరు మండలం అంటే నీ జాగీర్ అనుకుంటున్నావా? నీ ఇష్ట ప్రకారం నడపడానికి చెప్పు. ఈరోజు ఆ వాళ్ళందరూ చెప్తున్నారు ఏ విధంగా మనం బెదిరించి నా కొడక్క బొక్కలా వేస్తాను నా కొడక అన్నాడంట. ఆ వ్యక్తి కూడా వచ్చాడు మాట్లాడతాడు. ఇప్పుడు
బొక్కలు వేస్తాను నా కొడక అన్నాడంట ఫోన్ చేసి. అంటే నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు? బొక్కలు వేస్తాను నా కొడకనా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం నేర్చుకో. నీకు రేపు ఇదే విధంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉంటాయనేటువంటిది గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని మాటలు అన్నావు అన్ని మాటలకు రెట్టింపు మాటలు ఈరోజు నీ చేత మాటలు పట్టవాళ్ళు రేపు వచ్చి మాట్లాడతారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. కాబట్టి మా శ్రేణులు కానీ మాట్లాడడం మొదలు పెడితే జన్మలో మీ కుటుంబం అన్నం కూడా తినలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అన్నం సగించదు మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేటువంటి మాటలు మా వాళ్ళు తిరిగి మీకు కానీ బుద్ధి చెప్పడం మొదలు పెడితే. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేటువంటి అన్యాయాల మీద అక్రమం మీద పోరాడతాం. అధికారులు అందరికీ ఒకటే విషయం చెప్తున్నాం, మీరు న్యాయంగా వ్యవహరించకుండా మీరు ఇష్టరాజ్యంగా ఆడోడో సుబ్బడి చెప్పినట్టుగా మేము వ్యవహరిస్తామనంటే అది జరిగే పని కాదు. సుబ్బడికే దిక్కుంటుంది, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీకేం దిక్కుంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అనేటువంటిది ఈరోజు హరి చెప్తాడు. ఏ విధంగా ఎస్ఐ బెదిరించాడు అనేటువంటిది కూడా వాళ్ళు తెలియజేస్తారు. మార్చి 3వ తారీఖు ఏఈని కనుక కలవడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు, మాకు 2 సర్వీసులు కావాలని ఏఈ గారితో మేము మెన్షన్ చేసినప్పుడు ఆయన మీరు ఎన్ని సర్వీసులు అన్నప్పుడు మీరు 2 సర్వీసులు కావాలని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఒక అమౌంట్ చెప్తాను ఆ అమౌంట్ మీరు ఇవ్వగలరా అని అడిగాడు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది, కరెంట్ కావాలి, మీరు చెప్పండి సార్ మేము ఇస్తామని చెప్తే ఏఈ గారు వచ్చేసి 40,000 అమౌంట్ కావాలని చెప్పాడు. మార్చి 6వ తారీఖున ఏఈ గారికి 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, మీకు కరెక్ట్గా వారానికల్లా మీకు సర్వీసులు ఉంటాయి, ఆ తర్వాత మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు, నేను అన్నీ చూసుకుంటానని చెప్పాడు. సార్ మేమైతే మళ్ళీ సమస్య ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అవ్వద్దు, మీరు చేయగలరని మేము అడిగాము. అవన్నీ నేను చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అమౌంట్ నేను చెప్పిన అమౌంట్ మీరు ఇవ్వండి అని చెప్పాడు. అయితే మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు 1.5 నెల దాకా రేపు వద్దు అని చెప్పాడు. మొన్న 3 రోజుల నుంచి వరుసగా మేము రోజు అడగటం జరిగింది. అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే మీరు తెలుగుదేశం నాయకుల చేత ఫోన్ చేపిస్తే మీకు అవ్వద్ది, లేకపోతే కాదు అంటున్నాడు. సార్ మేము ఈ మాట మీకు ఆ రోజు చెప్పాం కదా, మేము అడగమని మీరు ఆ రోజు చెప్పారు కదా తీసుకునేటప్పుడు అని చెప్తే ఇప్పుడు అవన్నీ కుదరదమ్మా, మీరు తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించమన్నాడు. అయితే సార్ మేమైతే తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించలేము, ఒక పని చేయండి సార్, మీరు పని అయితే చేయబడలేదు, మా అమౌంట్ మాకు ఇచ్చేయమని చెప్పాము, మీ అమౌంట్ అయితే నేను ఇవ్వను, మీరు ఏమైనా చేసుకోమని చెప్పాడు. అయితే మేము సార్ మేము అమౌంట్ ఇచ్చింది ఎలా అయితే మేము తెప్పించుకోవాలో మాకు తెలుసని వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన తర్వాత 1:30కు వాదన జరిగింది. మేము వచ్చేసాము. 4 గంటలకి కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు, మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. 4 గంటలకి మేము ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసినప్పుడు మేము 6 గంటలకి స్టేషన్కి రావడం జరిగింది. రాగానే మా ఫోన్లు తీసుకోవడం జరిగింది. ఫోన్లు తీసుకున్న తర్వాత ఏం జరిగిందని ఎస్ఐ గారికి నేను అన్ని జరిగిన విషయం మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన రూమ్లోకి తీసుకెళ్ళాడు, 2 లాఠీలు తెమ్మన్నాడు. లాఠీలు తెమ్మన్న తర్వాత నీ మీద నాకు బాగా ప్రెజర్ ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి కొట్టాడు. కొట్టిన తర్వాత నేను గమ్ముగానే కూర్చోమన్నాడు, కూర్చున్నాను. ఆ రూమ్లో కూర్చోబెట్టాడు, గమ్ముగా కూర్చొనే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక టీడీపీ నాయకుడు స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చి వాళ్ళ గమ్ముగా కూర్చొని ఉన్నారు, కుట్టినట్లేదు అని మళ్ళీ వాళ్ళకి పోయి చెప్పినట్టున్నాడు టీడీపీ నాయకులకి. మళ్ళీ వాళ్ళు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు అట్లా కాదు వీడియో కాల్ కావాలని వాళ్ళు అడిగారు. ఆ తర్వాత అయితే మళ్ళీ నేను ఆ రూమ్లో నుంచి నన్ను పిలిపించాడు. పిలిపించిన తర్వాత మళ్ళీ నన్ను కొట్టడం జరిగింది. పెద్దగానే వాళ్ళు వినాలనే ఉద్దేశంతో పెద్దగా కొట్టడం జరిగింది. అయితే కొట్టిన తర్వాత బయట కూర్చోబెట్టాడు. బయట కూర్చోబెట్టిన తర్వాత 11 గంటలకి ఫోన్ 11 గంటలకు వచ్చేసి మళ్ళీ సార్ వెళ్ళిపోతున్నాడు. ఏం సార్ మేము ఉన్నాం కదా అంటే సరేను ఫోన్ లేడు హ్యాండ్ వర్క్ చేసేసి మీరు మార్నింగ్ రండి, అది అప్పుడే అయిపోదు, మీ మీద కేసు కట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. ఎందుకు సార్ కేసు కట్టేది, మా అమౌంటే కదా మేము అడిగింది, కేసు లేదు సార్, ఆల్రెడీ ఇప్పుడు మీరు చేసుకున్నారు ఇవన్నీ మేము మెన్షన్ చేసిన తర్వాత అవన్నీ కుదరదమ్మా, రేపు 11 గంటలకు మీరు రావాల్సిందేనో అని చెప్పాడు. సరేనని చెప్పి మేము ఇంటికి రావడం జరిగింది. ఎస్ఐ మీరు డబ్బులు ఇచ్చిన మాట నిజమేనా కాదా అనేది కదా వాళ్ళు అడిగేది. ఎస్ఐ గారు మమ్మల్ని అడిగాడు మీరు డబ్బులు ఇచ్చారని. మేము అమౌంట్ అయితే 40,000 ఇచ్చామని చెప్పాను. నేను మా కులదేవి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణకం చేసి ఏఈ గారికి 40,000 రూపాయలు ఆఫీసులో ఎలక్ట్రిషియన్ ఆఫీసులోనే నేను 40,000 రూపాయలు అమౌంట్ ఇచ్చాను. మాకు తగు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఫోన్ చేసి ఏంది మీరు బెదిరిస్తున్నారంటే మొక్కలు తీసుకుంటున్నారు. లేదు సార్ అది గ్రామ స్థలం, అది గ్రామం సార్ అన్నాను. అవన్నీ కాదు, రేపు కానీ ఇరుగు కానీ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ వస్తారు, మీరు కానీ నువ్వు కానీ ముత్యాలు కానీ ఆనంద్ కానీ మీ ముగ్గురు ఆ దరిదాపులు కనిపిస్తే కేసు వేసి బొక్కలు వేస్తాను ఆ కొడక అన్నాడు. అది గ్రామ స్థలం సార్, అది మేము చెప్పాము, అది పని చెప్పాము, ఇది గ్రామ స్థలం సార్, ఇది అది వచ్చి అడ్డగించుకుంటున్నాడు, పొడుగు బాసిన అడ్డగించుకుంటున్నాడు. మేము అడ్డు పోయాం సార్, చెప్పాను సార్ అంటే అయినా నాకు వద్దాయా, ఆడ కానీ వచ్చి మీరు కానీ ఆడ నిలబెడితే కేసు రిజిస్ట్రేషన్ చేసి బొక్కలేస్తాను ఆ కొడక అన్నాడు. ఏం సార్ మరి అన్యాయం ఏంటి సార్? కాబట్టి వాళ్ళ దగ్గర ఏం జరిగింది అనేటువంటిది కూడా మీకు తెలిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళిద్దరి చేత చెప్పించాం.
కాబట్టి ధైర్యం ఉంటే నేను కొట్టలేదు అని చెప్పి ఎస్ఐ ఖురాన్ మీద ప్రమాణం చేస్తాడా, లేదా ఏఈ దేవుడు పట్టం పెట్టుకుని ప్రమాణం చేస్తాడా, దేనికి సిద్ధపడ్డా సరే ఆ కేసుని మేము ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి మీరు కొట్టినటువంటి మాట నిజం, డబ్బులు తీసుకున్నటువంటి మాట యథార్థం. కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా రాగలిగాం. మరలా చెప్తున్నాం, మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే మీకు బుద్ధి వచ్చేటువంటి విధంగా, మీకు ఆ తెలివితేటలు వచ్చేటువంటి విధంగా మీకు బుద్ధి చెప్తాం అనేటువంటి విషయాన్ని